వెయిట్ లాస్ అవ్వడానికి, డయాబెటీస్‌ని తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే బ్రోకలీ చికెన్ స్టిర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రోకలీ అనేది కాలీఫ్లవర్ జాతికి చెందింది. ఇది ఎవరు తినకూడదో కూడా చెప్తాను. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ బ్రోకలీని తినకూడదు. ఇది నార్మల్‌గా అయితే 350-400 వరకు కిలో ఉంటుందన్నమాట. వింటర్ సీజన్‌లో తక్కువ కాస్ట్‌కే దొరుకుతుంది. బ్రోకలీని చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్‌లో వాటర్, సాల్ట్ వేసి బాగా మరిగించినాక స్టవ్ ఆఫ్ చేసేసి బ్రోకలీని ఒక 2 మినిట్స్ ఇందులో ఉంచి బయటికి తీసేయాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్, అలాగే కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్, మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ లైట్గా కుక్ అయినాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా సాల్టు, కారం లేదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న బ్రోకలీ పీసెస్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ స్టిర్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా బ్రోకలీ చికెన్ స్టిర్ ఫ్రై రెడీ. మీరు ఎప్పుడైనా ఈ బ్రోకలీ రెసిపీ తింటే కనుక ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. దీంతో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.